Dear aspirants, welcome to Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 17th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Okay, let's get into the topics. What are the topics we are going to be covering today? ఒక నిమిషం. National affairs, banking and finance, awards and recipients, important days, ranking and reports, sports and summits and conferences. First question, which event was jointly inaugurated by the Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz in Ahmedabad? During the visit, how many MOUs and joint declarations were signed between India and Germany? అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కలిసి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఈ పర్యటనలో భారత్ జర్మనీ మధ్య ఎన్ని ఎంఓయూలు మరియు సంయుక్త ప్రకటనలు కుదిరాయి? ఆన్సర్ ఆప్షన్ సి. జాయింట్లీగా ఇనాగ్రేట్ చేసి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేశారు అహ్మదాబాద్లో ఇన్ 2026. ఎంఓయూస్ ఎన్ని కుదిరాయి ఇండియా మరియు జర్మనీ మధ్య అంటే 19 ఎంఓయూలు, మ్యూచువల్ ఆఫ్ అండర్స్టాండింగ్ 19 కుదిరాయి. వివరాల్లోకి వెళ్తే, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ 2026 జనవరి 12 నుండి 12-13 మధ్య భారత్ను సందర్శించారు. ఇది ఆయన భారతదేశానికి మరియు ఆసియా ప్రాంతానికి తొలి అధికారిక పర్యటన. ఫస్ట్ టైం వచ్చిండు. ఈ పర్యటన నరేంద్ర మోడీ ఆహ్వానంతో జరిగింది. గుజరాత్లో సబర్మతి ఆశ్రమంను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026ను సంయుక్తంగా ప్రారంభించారు. గాంధీనగర్లో భారత్ జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ భాగస్వామ్యం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇండియా జర్మనీ సిఇఓ ఫామ్లో 2 దేశాల పారిశ్రామిక నేతలు పాల్గొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ను సందర్శించారు. బోస్ట్ క్యాంపస్లో హైడ్రోజన్ మొబిలిటీ, గ్రీన్ టెక్నాలజీలపై చర్చ జరిగింది. మొత్తం 19 ఎంఓయూలు మరియు సంయుక్త ప్రకటనలు కుదిరాయి. భారతీయులకు జర్మనీ ద్వారా వీసా ఫ్రీ ట్రాన్సిట్ ప్రకటించారు. ఫ్రెడరిక్ మెర్జ్ ఇండియాకి విజిట్ చేసింది జనవరి 12-13 నాడు. ఈ ఫస్ట్ టైం అఫీషియల్ విజిట్ జరిగింది ఇండియా అండ్ ఏషియా ఖండానికి కూడా. అండ్ ఈ విజిట్ ని నరేంద్ర మోడీ ఇన్వైట్ చేశాడు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి పేడ్ ట్రిబ్యూట్. ఆ తర్వాత ఇనాగ్రేటెడ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇనాగ్రేట్ ఏం చేశారంటే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్లో. మొత్తం 19 ఎంఓయూస్ కుదిరాయి జాయింట్ డిక్లరేషన్ కింద. అంతేకాకుండా వీళ్ళు కర్ణాటకలోని ఐఐఎస్సి బెంగళూరులో విజిట్ చేశారు. ఆ తర్వాత బోస్ట్ బెంగళూరు క్యాంపస్ ఫోకసింగ్ అండ్ గ్రీన్ మొబిలిటీ. జర్మనీ అనౌన్స్ చేసింది వీసా ఫ్రీ ట్రాన్సిట్ ఫర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్. ఓకే, రీసెంట్గా చెప్పాను కదండి, ఇండియా పాస్పోర్ట్ ర్యాంకింగ్ లో 88th ప్లేస్లో ఉందని. సో ఇలాంటి బయలాటరల్ అగ్రిమెంట్ జరిగింది, వీసా ఫ్రీ ట్రాన్సిట్ జరిగితే అప్పుడు ఇండియా ర్యాంకింగ్ మరింత మెరుగుపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ unveiled the logo, theme and official website of BRICS India Chairship 2026? What is the theme of India BRICS Chairship 2026? BRICS India Chairship 2026 లోగో, థీమ్ మరియు వెబ్సైట్ ఎవరు ఆవిష్కరించారు? భారత్ బ్రిక్స్ అధ్యక్షత 2026 యొక్క థీమ్ ఏమిటి? దీన్ని ఆవిష్కరించింది డాక్టర్ జయశంకర్ సార్. దీని థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఆఫ్ రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. వివరాల్లోకి వెళ్తే,
In January 26, External Affairs Minister Dr. S. Jaishankar sir launched logo, theme and official website of BRICS. ఇదే కొత్త లోగో బ్రిక్స్కి, సేమ్ కమలం లెక్క ఉంటుంది. దీని థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఆఫ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. యూనియన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ సార్. ఓకే, ది థీమ్ ఈజ్ బిల్డింగ్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ ఇన్స్పైర్డ్ బై పిఎం నరేంద్ర మోడీ హ్యూమానిటీ ఫస్ట్ విజన్. ఓకే, ఈ India will hold BRICS chairship from January 1st to 31st December 2026, marking fourth. ఇండియా ఎప్పటి హోల్డ్ చేస్తారంటే బ్రిక్స్ చైర్షిప్ January 1st నుండి 31st, అంటే 1 year, 4th term of the 20th anniversary of BRICS. ఓకే, BRICS 2026 లోగో దేని ఇన్స్పైర్డ్ బై లోటస్, సేమ్ బీజేపీ గుర్తు లెక్క లోటస్, సింబలైజింగ్ ద యూనిటీ, ఇంకల్సివ్నెస్ అండ్ షేర్డ్ గ్రోత్. ద సెంట్రల్ నమస్తే గెస్చర్ ఇక్కడ ఉంది కదా, ఏది పెన్ ఏది, ఇంకో ఇక్కడ ఉంది చూసారా, ఇదే నమస్తే గుర్తు, అదే దాని గురించి చెప్పింది. ఓకే, సెంట్రల్ నమస్తే గెస్చర్ ఈజ్ ఇన్ ద లోగో రిప్రజెంట్స్ రెస్పెక్ట్, డైలాగ్ అండ్ హార్మోనియస్ గ్లోబల్ కోఆపరేషన్. ద అఫీషియల్ వెబ్సైట్ ఏంటిదంటే ఈ 1 year BRICS2026.gov.in will act as a central platform for meetings, updates and initiatives during the India's chairship. నేను చెప్పలే ఈ 1 year, ఈ 1 year అంటే January 1st నుండి December 31st వరకు ఇండియా చైర్షిప్ వహిస్తుంది. కాబట్టి ఈ 1 year అఫీషియల్ వెబ్సైట్ బ్రిక్స్కి 2026.gov.in అనేది అఫీషియల్. దీని మీద మీటింగ్స్, అప్డేట్స్, ఎటువంటి ఇనిషియేటివ్స్ అయినా ఇందులోనే ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఇండియాస్ 4 key priorities, ఇండియాకి 4 important priorities: రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. అదే దాన్ని మెయిన్గా థీమ్గా పెట్టారు, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, జనవరి 2026 విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీ బ్రిక్స్ భారత అధ్యక్షతన 2026లో లోగో, థీమ్, వెబ్సైట్ ప్రారంభించారు. భారత్ 2026 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు బ్రిక్స్ అధ్యక్షతన జరుగుతుంది. భారత్ తరపునే ఈ బ్రిక్స్ అధ్యక్ష చైర్షిప్ జరుగుతుంది. భారత్కి ఇది 4వసారి అధ్యక్ష వహించడం. 2026 సంవత్సరం బ్రిక్స్ స్థాపనకు 20 ఏళ్ళు పూర్తయిన సంవత్సరం. 2026 సంవత్సరంతో బ్రిక్స్ స్థాపనకు 20 ఏళ్ళు పూర్తయింది. థీము స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సస్టైనబిలిటీ కోసం నిర్మాణం. లోగోలోని కమలం ఐక్యత గుర్తింపు, అలాగే సమావేశత మరియు పంచుకున్న అభివృద్ధి సూచిస్తుంది. మధ్యలో నమస్తే చిహ్నం పరస్పర గౌరవం మరియు సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. బ్రిక్స్ 2026.gov.in వెబ్సైట్ భారత అధ్యక్షత జరిగే కార్యక్రమాలకు కేంద్ర వేదికగా ఉంటుంది. ఇదే ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో థీమ్ గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రిక్స్ 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అండ్ ఇది 4th టైం ఇండియా చైర్షిప్ వహించడం. అండ్ భారత్ 4 ముఖ్యమైన ప్రధానాలను నిర్దేశించింది. అందులో రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఇదే ఇక్కడ తెలుగులో ఉంది, స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సస్టైనబిలిటీ కోసం నిర్మాణం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేటెడ్ ఇన్ మాన్సా వాజ్ బిల్ట్ అట్ ఏ కాస్ట్ ఆఫ్. ఇండియాస్ ఫస్ట్ BSL-4 బయో కంటైన్మెంట్ ల్యాబొరేటరీ విల్ బి డెవలప్డ్ మాన్సాలో. మాన్సాలో ప్రారంభించబడిన అత్యధిక క్రీడా సముదాయాన్ని ఈ క్రింద ఖర్చుతో నిర్మించారు. భారతదేశపు మొట్టమొదటి BSL-4 బయో కంటైన్మెంట్ ల్యాబొరేటరీని ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎంత ఖర్చు? మాన్సాలో ప్రారంభించిన క్రీడా సముదాయాన్ని ఎంత ఖర్చుతో అంటే 267 crore తోటి స్టార్ట్ చేశారు.
గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇన్ గాంధీనగర్ BSL-4 బయో కంటైన్మెంట్ ల్యాబొరేటరీ ఎక్కడ అభివృద్ధి చేశారంటే గాంధీనగర్లోని అభివృద్ధి చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారి BSL-4. 2026 జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని మాన్సాలో 629 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అందులో 267 కోట్లతో అత్యధిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించారు. అది 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారు దాన్ని. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ సివరేజ్ వ్యవస్థ సివరేజ్ వ్యవస్థ అండ్ ఫైర్ స్టేషన్ ప్రారంభం ద్వారా పట్టణ మౌలిక సదుపాయాలు మెరుగుదల అవుతాయని, అంతేకాకుండా వికసిత్ భారత్ 2047 దృష్టిలో పెట్టుకొని పేజ్ అకాడమీని శంకుస్థాపన చేశారు. భారత్లో తొలి BSL-4 ల్యాబ్కు గాంధీనగర్లో శంకుస్థాపన. BSL-4 ల్యాబ్ అంటే బయో సేఫ్టీ ల్యాబ్ అన్నట్టు. ఇందులో వెరీ డేంజరస్ వైరసెస్ అవి ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇక్కడ టెస్ట్ జరుగుతాయి. ఇది లైక్ ఎబోలా, సమ్ అదర్ డిసీజెస్. ఓకే, ఎగ్జామ్ కీ పాయింట్స్ చూద్దాం. ప్రాజెక్ట్ లాంచ్ చేసింది అమిత్ షా గారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. అండ్ టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 629 కోట్ల ప్లస్. అందులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాస్ట్ వచ్చేసి 267 crore. మొత్తం 2036 ఒలింపిక్ విషన్ కల్లా ఇది కంప్లీట్ అవ్వాలని. అంతేకాకుండా ఇండియా ఫస్ట్ BSL-4 ల్యాబ్ అట్ గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ అంటే గాంధీనగర్లో. పేజ్ అకాడమీ కూడా లింక్డ్ టు వికసిత్ భారత్ 2047 దృష్టిలో పెట్టుకొని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో హూ కాంట్రిబ్యూటెడ్ హై లెవెల్ కమిటీ ఫర్ అష్యూర్డ్ పేఅవుట్స్ అండర్ నేషనల్ పేమెంట్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. అండ్ హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద హై లెవెల్ కమిటీ ఆన్ అష్యూర్డ్ పేఅవుట్స్ అండర్ NPS. ఓకే, NPS కింద హామీ చెల్లింపుల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? అండ్ NPS కింద హామీ చెల్లింపులు ఉన్న స్థాయి కమిటీకి చైర్మన్ ఎవరు అంటే MS సాహు. ఎవరు ఏర్పాటు చేశారంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ PFRDA ఏర్పాటు చేసింది. వివరాల్లోకి వెళ్తే జనవరి 2026లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఒక హై లెవెల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద హామీ పెన్షన్ చెల్లింపులు ఫ్రేమ్ వర్క్ రూపొందించడం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద హామీ స్కీమ్ కాదు, సిస్టమ్ కింద హామీ పెన్షన్ చెల్లింపు ఒక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడం అన్నట్టు. ఈ కమిటీకి మాజీ IBBI చైర్మన్ MS సాహు సార్ అధ్యక్షత వహిస్తున్నారు. ఇది మొత్తం 15 మంది సభ్యులతో కూడిన కమిటీ. 15 మెంబర్స్ ఉంటారు ఈ సభ్యుల్లో. ఓకే, దీనికి హెడ్ ఎవరంటే సాహు సారు. న్యాయం, ఫైనాన్స్, బీమా, క్యాపిటల్ మార్కెట్లు, అకాడమియా రంగుల నిపుణులు ఇందులో ఉన్నారు. ఈ కమిటీ ఇది ఇంపార్టెంట్, స్ట్రక్చర్డ్ పెన్షన్ పేఅవుట్స్ సలహా కమిటీగా పనిచేస్తుంది. NPS లో అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో సేవింగ్స్ దశ నుంచి పెన్షన్ దశకు మార్పునకు సులభంతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది. చట్టబద్ధమైన మార్కెట్ ఆధారిత అష్యూర్డ్ రిటర్న్ మోడల్స్ పై దృష్టి పెట్టడం, పక్కా రిటర్న్స్, బెటర్ రిటర్న్స్ అవడానికి ఏవైతే వస్తాయో వాటి మీద దృష్టి పెట్టడం ఈ కమిటీ యొక్క లక్షణం. లాక్-ఇన్ పీరియడ్, ఫీజులు, ఉపసంహరణ పరిమితులు, పన్నుల విధానం నిర్ణయిస్తుంది. లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని ఫండ్స్ కు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఈక్విటీ మినిమం 3 years, మాక్సిమం 5 years రాకుంటుంది చూసా. అసొంటి లాకింగ్ పీరియడ్ అసొంటి చూస్ చేసి పర్ఫెక్ట్ రిటర్న్స్ వచ్చే విధంగా ఇంప్లిమెంట్ చేయడమే ఈ కమిటీ యొక్క నిర్ణయం. తప్పుదారి పట్టించే పెన్షన్ స్కీములను నివారించడం కూడా ప్రధాన లక్ష్యం. ఫేక్ పెన్షన్ స్కీమ్స్ ని రిమూవ్ చేయడం ఈ కమిటీ యొక్క ఇంకో ఇంపార్టెంట్ థింగ్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ PFRDA కాన్స్టిట్యూటెడ్
హై లెవెల్ ఎక్స్పెరిమెంట్ కమిటీ. ఒక హై లెవెల్ ఎక్స్పెరిమెంట్ కమిటీ చేశారు. అదేంటంటే ఈ కమిటీ డిజైన్ రెగ్యులేటరీ ఒక ఫ్రేమ్ వర్క్ ఫర్ అష్యూర్డ్ పే అవుట్స్ అండర్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద. దీనికి చైర్పర్సన్ హెడ్ ఎవరంటే ఎంఎస్ సాహు సార్. ఈయన చైర్పర్సన్ ఆఫ్ ఐబిబిఐ. ఐబిబిఐ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇందులో మొత్తం 15 మెంబర్స్ మల్టీ డిసిప్లినరీ కమిటీలో ఉంటారు. 15 మెంబర్లు. వాళ్ళు ఎందులో స్పెషల్ అంటే ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ లా, యాక్చురియల్ సైన్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్స్ అండ్ అకాడమియా. అండ్ కమిటీ యాక్ట్ యాజ్ ఏ స్టాండింగ్ అడ్వైజరీ బాడీ. ఒక స్ట్రాంగ్ అండ్ అడ్వైజరీ బాడీగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే స్మూత్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అక్యుములేషన్ టు డెక్యుములేషన్ ఫేస్ ఇన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. రూల్స్ ఫర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అండ్ మార్కెట్ బేస్డ్ అష్యూర్డ్ పెన్షన్ పేఅవుట్స్. ఫ్రేమ్వర్క్ విల్ డిఫైన్ లాక్ ఇన్ పీరియడ్, ఫ్రీ స్ట్రక్చర్, విత్డ్రాల్ లిమిట్స్ అండ్ ట్యాక్స్ ట్రీట్మెంట్. ఇట్ విల్ ఆల్సో పుట్ సేఫ్ గార్డ్స్ అగైన్స్ట్ మిస్సెల్లింగ్, మిస్లీడింగ్ అష్యూర్డ్ రిటర్న్ క్లెయిమ్స్. This move strengthens retirement incomes securely to national pension system subscribers. Next question. Major Swati Awards and Recognition. 5th question. Major Swati Shanta Kumar received the UN Secretary General Award 2025 for her service with which UN mission? What is the name of the project for which Major Swati Shanta Kumar was awarded? Major Swati Shanta Kumar 2025 UN సెక్రటరీ జనరల్ అవార్డు ఏ యుఎన్ మిషన్ లో సేవల కోసం పొందారు? ఆమె సేవల కోసం పొందారు అంటే జనరల్ అవార్డు యుఎన్ మిషన్ లో ఏ సేవల కోసం ఆమె అవార్డు పొందారంటే యునైటెడ్ నేషన్స్ మిషన్ సౌత్ సుదాన్ మిషన్ లో సేవల కోసం ఆమె యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డును పొందారు. అంతేకాదు మేజర్ స్వాతి శాంత కుమార్ కు అవార్డు వచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? ఆమె చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఈక్వల్ పార్ట్నర్స్ లాస్టింగ్ పీస్. ఈక్వల్ పార్ట్నర్స్ లాస్టింగ్ పీస్. ఈమెకి ఏ కేటగిరీలో అవార్డు ఇచ్చారు అని అంటే జెండర్ కేటగిరీ. జెండర్ అవార్డు జెండర్ కేటగిరీలో ఇవ్వబడింది. ఓకే. జనవరి 2026 భారత సైనిక అధికారి మేజర్ స్వాతి శాంత కుమార్ ఈ మేడమే. యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు 2025 లభించింది. ఈమెకి ఈ అవార్డు జెండర్ కేటగిరీలో ఇవ్వబడింది. ఇంపార్టెంట్ పాయింట్. ఆమె సౌత్ సుడాన్ లోని యునైటెడ్ నేషన్స్ మిషన్ లో సేవలు అందించారు. ఆమె చేపట్టిన ప్రాజెక్టు పేరు వచ్చేసి ఈక్వల్ పార్ట్నర్స్ లాస్టింగ్ పీస్. ఈ ప్రాజెక్టు మహిళల భాగస్వామ్యం, శాంతి స్థాపన, కమ్యూనిటీ నమ్మకం పెంపుపై దృష్టి పెట్టింది. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ అవార్డును ప్రకటించారు. ఇది యునైటెడ్ నేషన్స్ శాంతి మిషన్ లో భారతదేశ పాత్రను స్పష్టంగా చూపిస్తుంది. యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ ఎవరంటే ఆంటోనీ గుటెరస్. ఓకే. In January 2026, Indian Army officer Major Swati Shanta Kumar received a UN Secretary General Award. And ఏ కేటగిరీ కింద అంటే జెండర్ కేటగిరీ కింద ఇచ్చారు. అండ్ షీ సర్వ్డ్ యాజ్ ద యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సౌత్ సుదాన్. ఈమె చేసిన ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి ఈక్వల్ పార్ట్నర్స్ లాస్టింగ్ పీస్. ఈ ప్రాజెక్ట్ దేని మీద ఫోకస్ చేస్తారంటే ఉమెన్ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ అవుట్రీచ్, ట్రస్ట్ బిల్డింగ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. అంతేకాకుండా అవార్డు వాజ్ అనౌన్స్డ్ బై ద యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. అవార్డు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ అవార్డు అనౌన్స్ చేశాడు. ద రికగ్నైజేషన్ హైలైట్స్ ఇండియా కాంట్రిబ్యూషన్ టు యుఎన్ పీస్ కీపింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్మ్డ్ ఫోర్సెస్
Important days. Armed Forces Veterans Day is observed every year on which date? Armed Forces Veterans Day commemorates the retirement of which Indian military leader? ఆర్మ్డ్ ఫోర్సెస్ డే సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ భారత సైనిక నాయకుడి పదవి విరమణ గుర్తు చేసుకునేందుకు సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవం జరుపుకుంటారు? జనవరి 14న జరుపుకుంటారు. నిన్న ఇండియన్ ఆర్మీ డే, అది ఇండియన్ ఆర్మీ డే 15th Jan. ఆర్మ్డ్ ఫోర్సెస్ డే. ఓకే, ఇది రాపిన ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే 14th Jan. ఎవరు గుర్తుగా చేసుకుంటారు అంటే రిటైర్మెంట్ ఆఫ్ ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప. నిన్న కూడా ఈయన గురించి చెప్పాను. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద January 14 అక్రాస్ ద ఇండియా. డే హానర్స్ వెటరన్స్ ఇండియన్ ఆర్మీ ఎవరో జరుపుకుంటారంటే ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఫర్ దేర్ సర్వీసెస్ అండ్ సాక్రిఫైసెస్ గుర్తు చేసుకుంటూ ఈ డే జరుపుకుంటారు. January 14 ఎందుకు చూస్ చేసుకున్నారంటే రిటైర్మెంట్ ఆఫ్ ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప ఇన్ 1953. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. 2026 మార్క్డ్ యాజ్ ద 10th ఎడిషన్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే. ఇది ఈవెంట్ వాజ్ ఎక్కడ జరిగిందంటే మాణికేశవ్ సెంటర్, న్యూఢిల్లీలో జరిగింది. ఇది 10th ఎడిషన్. ఎవరికి గుర్తుగా జరుపుకుంటాం అంటే ఆయన రిటైర్మెంట్ అయిన రోజు కేఎం కరియప్ప. ఈ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. ఇది ఎవరెవరు జరుపుకుంటారంటే ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కలిసి జరుపుకుంటారు ఈ డేని. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అటెండెడ్. ఈ డిఫెన్స్ మినిస్టర్ ఢిల్లీలో జరిగిన మాణికేశవ్ సెంటర్ కి ఎవరెవరు అటెండ్ అయ్యారంటే రాజ్నాథ్ సింగ్ సారు, అలాగే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ వేర్ ఆల్సో ప్రజెంట్. మేడం ప్రెసిడెంట్ గారు అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సారు అండ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ కూడా ఇందులో ప్రజెంట్ అయ్యారు. అక్రాస్ ఇండియా రాజ్య అండ్ జిల్లా సైనిక్ బోర్డ్స్ ఆర్గనైజ్డ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఫర్ వెటరన్స్. ఫెసిలిటీస్ లైక్ స్పర్శ్ పెన్షన్ డెస్క్స్ అండ్ ఈసీహెచ్ఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూషన్ హెల్త్ స్కీమ్, హెల్త్ కేర్ కౌంటర్స్ వేర్ ప్రొవైడెడ్. ఓకే, ఇది ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం January 14 నాడు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే. వెటరన్స్ అంటే ఎవరైతే ఆర్మీ సర్వీసెస్ చేశారో వాళ్ళని వెటరన్స్ అంటాం. లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆర్మ్డ్ ఫోర్స్లలో, వాళ్ళని వెటరన్స్ అంటాం. ఎడిషన్ వచ్చేసి 10th ఎడిషన్ 2026లో. రీజన్ ఆఫ్ రిటైర్మెంట్ ఇది ఎందుకు జరుపుకుంటారంటే ఫీల్డ్ ఆఫ్ మార్షల్ కేఎం కరియప్ప 1953లో ఈసారి రిటైర్డ్ అయ్యాడు కాబట్టి. ఫస్ట్ పాన్ ఇండియా అబ్జర్వేషన్ ఎప్పుడు జరిగింది? 2016-17 ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇప్పటికి 2026 సంవత్సరానికి వచ్చేసరికి అది 10 ఏళ్ళు అయింది. ఈ వెన్యూ ఈ సంవత్సరం 2026లో ఎక్కడ జరిగింది అంటే మాణికేశవ్ సెంటర్, న్యూఢిల్లీలో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ స్టార్ట్అప్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఏటా ఏ తేదీన భారతీయ స్టార్ట్అప్ దినోత్సవాన్ని జరుపుకుంటాం? అది ఆన్సర్ January 16. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. January 14 ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్, January 15 ఇండియన్ ఆర్మీ డే, January 16 నేషనల్ స్టార్ట్అప్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ January 16 నాడు. ఇదేందో చూద్దాం, ఎగ్జామ్ కీ పాయింట్స్ వచ్చాయి. జాతీయ స్టార్ట్అప్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం January 16 జరుపుకుంటారు. 2026లో స్టార్ట్అప్ ఇండియా పథకాన్ని 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 2026కి ఇది 10 years అయ్యింది. ఓకే, 2025 నాటికి భారత్లో 2 లక్షలకు పైగా స్టార్టప్స్ ఉన్నాయి. దాదాపు 50% స్టార్టప్స్ Tier 2, Tier 3 నగరాల నుంచే వస్తున్నాయి. స్టార్టప్స్
టియర్ 2, టియర్ 3 నగరాల నుంచి వస్తున్నాయంటే టియర్ 2, టియర్ 3 అంటే ఆ ఏరియా ఒక పాపులేషన్ ఎంత, ఆ సిటీ ఒక పాపులేషన్ కానీ, డెవలప్మెంట్ ఎంత జరిగింది, ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమున్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు టియర్ 2, టియర్ 3 సిటీస్ డివైడ్ చేస్తారు. ఇక్కడ టియర్ 3 సిటీస్ స్మాల్ సిటీస్ అయినా కానీ లార్జ్గా టౌన్స్ పెద్దగా ఉండి లోవర్ పాపులేషన్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్గా ఉంటాయి. లైక్ ఆంధ్రాలో అయితే తిరుపతి, తెలంగాణలో కరీంనగర్, ఉజ్జయిన్, అలిగ్రా ఇలాంటి కొన్ని ప్లేసెస్ని టైర్ 3 సిటీస్గా, టైర్ 2 సిటీస్గా వాళ్ళు డివైడ్ చేసుకొని ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, మధ్యస్థ అభివృద్ధి చెందిన నగరాలని, చిన్న పట్టణాలు అభివృద్ధి చెందిన నగరాలని సపరేట్ చేస్తారు. మధ్యస్థ అంటే మీడియం సిటీస్ని టైర్ 2గా అండ్ కొంచెం చిన్న పట్టణాలు ఇంకా కొంచెం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటిని టైర్ 3 సిటీస్గా గుర్తుపెడతారు. అదే టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్. అంతేకాకుండా స్టార్టప్స్ ఉద్యోగాలు, ఆవిష్కరణలు, డిజిటల్ సేవలు అందిస్తున్నాయి. 45% పైగా స్టార్టప్స్లో మహిళా డైరెక్టర్లు ఉన్నారు. 45% ఫీమేల్ డైరెక్టర్స్ స్టార్టప్స్లో ఉన్నారు. భారత్లో 120కి పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. యూనికార్న్ కంపెనీలు అంటే ఏ కంపెనీ అయితే ప్రైవేట్గా ఓన్ అయ్యి స్టార్ట్అప్ చేసి అది వాల్యుయేషన్ మోర్ దెన్ $1 billion ఈక్వల్ టు $1 billion ఉంటుందో బిఫోర్ ఇవన్నీ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వడానికి ముందు అవన్నిటిని యూనికార్న్ కంపెనీస్ అంటారు. ఎగ్జాంపుల్ బైజూస్, ఫోన్పే, జెరోదా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఈ యూనికార్న్ కంపెనీస్. అంటే ఏ కంపెనీ అయితే 1 billion ఆర్ ఈక్వల్ టు 1 billion మోర్ దెన్ ఆర్ 1 billion ఉంటే, మోర్ దెన్ 1 billion కానీ ఈక్వల్ టు 1 billion కానీ ఇవి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి కంపెనీస్ ముందు అంత వాల్యుయేషన్ ఉంటే వీటిని యూనికార్న్ కంపెనీస్ అంటారు. 45% ఇక్కడ భారత్ 120కి పైగా ఉన్నాయంట యూనికార్న్ కంపెనీలు. సీడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, క్రెడిట్ గ్యారంటీ వంటి పథకాలు కీలకం. స్టార్టప్ ఇండియా హబ్, మార్జ్ పోర్టల్ ద్వారా మెంటర్షిప్ లభిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో స్టార్టప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ర్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్. అకార్డింగ్ టు PLFS December 2025, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి ఎంత ఉంది? వాట్ వాజ్ ద ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ December 2025? PLFS December 2025 ప్రకారం అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డిసెంబర్ 2025 ప్రకారం మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు లేబర్ ఫోర్స్ అన్నట్టు వద్ద ఎంతో ఉంది? 35.3% ఉంది. ఓకే, సారీ, ఒక నిమిషం దీన్ని ఎరేజ్ చేద్దాం. ఓకే, PLFS డిసెంబర్ 2025 ప్రకారం మహిళల శ్రామిక శక్తి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉందంటే 35.3% ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ప్రకారం డిసెంబర్ 2025లో మొత్తం నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అంటే 4.8% డిసెంబర్ 2025 నాటికి. డీటెయిల్స్లోకి వెళ్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025లో ఒక నివేదిక ఇచ్చింది. నివేదికలో కార్మిక మార్కెట్ సానుకూల మార్కెట్లు కనిపిస్తున్నాయి. కార్మిక మార్కెట్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మహిళా శ్రమశక్తి భాగస్వామ్య రేటు 35.3% చేరి సంవత్సర గరిష్టాన్ని నమోదు చేసింది. ఇది హైయెస్ట్ అన్నట్టు ఈ సంవత్సరం డిసెంబర్ 2025లో. గ్రామీణ మహిళలు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 40.1కి పెరిగింది. 15 ఏళ్ల పైబడిన వారి మొత్తం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 56.1%కి చేరింది. పైబడిన వారు మొత్తం అంటే మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని. వర్కర్ పాపులేషన్ రేషియో వచ్చేసి 53.4
కి పెరిగింది. మహిళలు వర్కర్స్ పాపులేషన్ రేషియో 33, మహిళల వర్కర్స్ పాపులేషన్ రేషియో 33.6% కి పెరగడం ఉద్యోగ అవకాశాలు మెరుగుదలని సూచిస్తుంది. అంటే ఉమెన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి అని చెప్తుంది. నిరుద్యోగ రేటు 4.8% గా స్థిరంగా అంటే కాన్స్టెంట్ గా ఉండిపోయింది. గ్రామీణ నిరుద్యోగం 3.9% తక్కువ స్థాయిలో ఉంది. 3.9% కంటే అక్కడ గ్రామాల్లో ఏదో ఒక పని చేసుకుంటారు, ఉద్యోగం కాకపోతే వ్యవసాయం ఇంకేదైనా పని చేసుకుంటారు కాబట్టి అక్కడే నిరుద్యోగం అనేది తక్కువ ఉందంట, మామూలుగా సిటీస్తో పోల్చుకుంటే కావచ్చు. పట్టణ మహిళల నిరుద్యోగం 9.1% కి డిక్రీజ్ అయింది, తగ్గింది. ఇది సానుకూల సంకేతం, అంటే గుడ్ రిజల్ట్స్ అన్నట్టు. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల ఉద్యోగ వృద్ధికి ముందున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ నిరుద్యోగం తక్కువ ఉంది కదా, సిటీస్తో పోల్చుకుంటే అక్కడికంటే ఇక్కడ తక్కువ ఉంది, దాన్నే చెప్తాడు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఒక సర్వే జరిపింది. ఆ సర్వేలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి ఇయర్లీ హై ఉంది, 35.3% ఇంక్రీజ్ అయింది, అంటే బెటర్ రిజల్ట్ అయింది. ఓకే, రూరల్ ఫీమేల్ LFPR అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్డ్ ఫర్దర్ 40.1, షోయింగ్ స్ట్రాంగ్ రూరల్ ఎంగేజ్మెంట్. ఓవరాల్ LFPR పర్సన్ aged 15% rose 56.1%, the highest in 2025. Workers population ratio improved to 53.4%. Female workers population ratio 33.6%, indicating better employment absorption. Overall unemployment rate remained stable at 4.8%. Rural unemployment stayed low 3.9%, while urban unemployment rate rose slightly 6.7%. రూరల్లో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది, కానీ అర్బన్లో చెప్పినా కదా సిటీలలో నిరుద్యోగం అనేది పెరుగుతుంది. అర్బన్ ఏరియాస్ అంటే సిటీ కాదు, టౌన్స్ లాంటి. అర్బన్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్లైన్ టు 9.1%, ఈజింగ్ జాబ్ ప్రెషర్ ఫర్ ఉమెన్. ఓకే, ప్రెషర్ తగ్గించింది ఉమెన్స్ మీద. ఫీమేల్ డిక్లైన్ అర్బన్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్లైన్ టు 9.1%, ఈజింగ్ ద జాబ్ ప్రెషర్ ఫర్ ఉమెన్. ఈజీగా ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అని దాని అర్థం. ద డేటా హైలైట్స్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ లెడ్ మెయిన్లీ బై రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్. హైలైట్స్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ జరిగింది, లెడ్ మెయిన్లీ బై రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వల్లనే ఈ టోటల్గా మన ఓవరాల్గా చెప్పినాం కదా 35.3% మెరుగుదల ఉంది ఓవరాల్ కానీ. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అదే దాని అర్థం. ఇయర్లీ హై December 2025లో ఆ ఇయర్ హైగా రావడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ మెరుగుపడింది, అంటే గుడ్ రిజల్ట్ అన్నట్టు. పాజిటివ్ రిజల్ట్ అడిదిక్కు ఉన్నాయి కంపేర్ టు ద అర్బన్ ఏరియాస్. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉంది అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే. అండ్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ప్రాబ్లమ్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంతకు ముందు ఉన్న ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు తగ్గిపోయి వాళ్ళకి ఈజీ ఆఫ్ జాబ్, ప్రెషర్ తగ్గింది, వాళ్ళ మీద ఉండే కొంచెం ఫీమేల్ ఇండిపెండెంట్గా వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026, the mostly like global crisis trigger in 2026 is. The World Economic Forum Global Risk Report 2026 ranks risk across which two time horizons? వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో 2026 ప్రకారం 2026లో ప్రపంచ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది. దేంది అంటే జియో ఎకానమిక్ కన్ఫ్రంటేషన్.
అండ్ ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ లో 2026 2 సార్లు క్షీత జలాల్లో ప్రమాదాలను ర్యాంక్ చేస్తుంది, 2 years అండ్ 10 years. ఆప్షన్ సి ఆన్సర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026 ప్రపంచ పోటీ యుగంలోకి ప్రవేశించిందని చెబుతుంది. ఈ గ్లోబల్ రిస్క్ అంటే ప్రపంచ జనాభా, ఆర్థిక వ్యవస్థ లేదా పర్యావరణంపై భారీ ప్రభావం చూపే ముప్పు. దాని గురించి గ్లోబల్ రిస్క్ రిపోర్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. అందులో రిస్కులను 2 సంవత్సరాలు తక్షణ మరియు 10 సంవత్సరాల దీర్ఘకాలంగా అంచనా వేస్తారు. 2 years ఇమ్మీడియట్ అండ్ 10 years వచ్చేసి దీర్ఘకాలంగా అంటే లాంగ్ టర్మ్. 2026లో తక్షణ అంటే షార్ట్ టర్మ్, ఇది దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్. 2026లో అత్యంత ప్రమాదకరమైన సంక్షోభ కారణం భౌగోళిక ఆర్థిక పోటీ, జియో ఎకానమిక్ కన్ఫ్రంటేషన్. 2026లో అత్యంత ప్రమాదకరమైన సంక్షోభం ఏంటంటే భౌగోళిక ఆర్థిక పోటీ అంటే జియో ఎకానమిక్ నాట్ వార్. ఇది ఆంక్షలు, టారిఫ్లు, వాణిజ్య యుద్ధాలు, టెక్నాలజీ నియంత్రణలు వంటివి కలిగి ఉంటుంది. పోటీ యుగంలోకి ప్రవేశించిందని ముందే చెప్పింది 2026. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఆంక్షలు, టారిఫ్లు అంటే వాణిజ్య యుద్ధాలు, టెక్నాలజీ నియంత్రణలు వంటివి కలిగి ఉంటాయి. ఆధునిక యుద్ధాలు, సైబర్ దాడులు, సమాచార యుద్ధంతో కూడి జరుగుతున్నాయి. తప్పుడు సమాచారం అంటే మిస్ఇన్ఫర్మేషన్ సమాజ విభజనకు కారణమవుతుంది. ఆర్థిక ముప్పులు, అప్పులు, నిరుద్యోగం, ధనిక పేద మధ్య అంతరం పెరుగుతున్నాయి. సైబర్ భద్రత లోపాల్లో బ్యాంకులు, విద్యుత్ వ్యవస్థలు, ఆసుపత్రులను ప్రమాదంలోకి నెట్టుతున్నాయి. ఏఐ ముప్పులు, డీప్ ఫేక్లు, ఉద్యోగ నష్టం, గోప్యతా ఉల్లంఘనలు. దీర్ఘకాలంలో అత్యంత ప్రమాదకరమైన పర్యావరణ ముప్పులు. భవిష్యత్తు ప్రపంచం బహుళ శక్తి కేంద్రంతో మల్టీపోలార్ విభజించి మారుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే ఏజ్ ఆఫ్ కాంపిటీషన్లోకి మనం వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది థ్రెట్స్ ఏంటి అంటే లార్జ్ స్కేల్ డ్యామేజ్ టు ద పాపులేషన్, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఇది డిఫైన్ చేస్తూ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ అనాలిసిస్ రిస్క్ ఓవర్ 2 టైమ్ లైన్స్ 2 విధాలుగా ఇస్తుంది. ఒకటి షార్ట్ టర్మ్, ఒకటి లాంగ్ టర్మ్. ఒకటి 2 years లో ఇచ్చేదాన్ని 2 years లో సాల్వ్ చేసే ఇష్యూస్ని 2 years లో ఫేస్ చేసే ఇష్యూస్ని ఇలాంటి షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ 10 years వరకు కంటిన్యూగా అయ్యే ఇష్యూస్ ని లాంగ్ టర్మ్ అని చెప్తుంది. ఇది మోస్ట్లీ క్రైసిస్ ట్రిగర్, జియో ఎకానమిక్ కన్ఫ్రంటేషన్, నాట్ వార్. అంటే ఇలా ఏమేమి ఇంక్లూడ్ అయితే అంటే శాంక్షన్స్, ట్రేడ్ వార్స్, టారిఫ్స్, టెక్నాలజీ రిస్ట్రిక్షన్స్ అండ్ సప్లై చైన్ కంట్రోల్ మీద ఉంటాయి అన్నట్టు. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ రిమైన్ హై రిస్క్ కంబైన్డ్ విత్ సైబర్ అటాక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఆర్ మేజర్ సొసైటల్ రిస్క్ కాజింగ్ పాపులరైజేషన్ అన్రెస్ట్. ఎకానమిక్ రిస్క్ ఏంటి అంటే డెప్ట్, ఇన్ఫ్లేషన్, ఇన్ఈక్వాలిటీ అండ్ డౌన్ టర్న్స్ అంటే అప్పులు, నిరుద్యోగం, ధనిక పేద మధ్య అంతరం, ఇవన్నీ ఎకానమిక్స్ రిస్క్. సైబర్ ఇన్సెక్యూరిటీ అంటే థ్రెటన్స్ బ్యాంకులు, విద్యుత్ వ్యవస్థలు అన్నట్టు బ్యాంకులు, పవర్ గ్రిడ్స్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్. సైబర్ అటాక్స్, సైబర్ ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం అని చెప్తుంది. ఏఐ రిస్క్ కూడా ఉంది. అదే డీప్ ఫేక్స్, జాబ్లెస్, లాస్లెస్, సర్వైలెన్సెస్ అండ్ ఆటోనమస్. ఎందుకంటే ఏఐ పెరిగిందంటే కొన్నిసార్లు మనం న్యూస్ పేపర్ కూడా డీప్ ఫేక్ యాప్ ద్వారా కొన్ని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తారని. జాబ్ లాస్, ఏఐ వచ్చిందంటే చాలా వరకు జాబ్స్ పోతున్నాయని కూడా మనం చూస్తున్నాం. సో ఇది కూడా రిస్కే కదా, ఏఐ వల్ల వచ్చే రిస్క్. సైబర్ ఇన్సెక్యూరిటీ వల్ల ఇది బ్యాంక్స్ మీద, వీటి మీద, పవర్ గ్రిడ్స్ మీద, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద సైబర్ అటాక్ ఇంక్రీజ్ అవుతుంది ప్రతి ఏటా చెప్తుంది. ఇన్ లాంగ్ టర్మ్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ డామినేట్, యాక్టింగ్ యాజ్ ఎ రిస్క్ మల్టిప్లేయర్. మనకి తెలుసు ఫ్యాక్టరీస్ నుండి పొగ, చెట్ల అడవుల్ని నరికేయడం ఇవన్నీ లాంగ్ టర్మ్ జరుగుతాయి కాబట్టి వీటి మీద కూడా రిస్క్ ఎక్కువనే ఉంది. సో దీనివల్ల గ్లోబల్ రిస్క్ ఎక్కువ ప్రమాదం ఉందని 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. మనం ఏం చెప్పిందంటే వరల్డ్ ఎంటరింగ్ అండ్ కాంపిటీషన్, ఏజ్ ఆఫ్ కాంపిటీషన్. ద రిపోర్ట్ వాన్స్ మల్టీపోలర్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ ఆర్డర్ మేకింగ్ గ్లోబల్ కోఆపరేషన్ హార్డర్.
ఈ రిపోర్ట్ ఏం చెప్తాను, మల్టీపోలర్ అండ్ ఫ్రాగ్మెంటెడ్, బహుళ విభజనతో మారుతుంది, మేకింగ్ గ్లోబల్ కోఆపరేషన్ అనేది మరింత కఠినంగా మారుతుంది అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ నేమ్డ్ యాజ్ ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ ద December 2025 and against which team did she score multiple centuries in December 2025? డిసెంబర్ 2025 ICC మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరు అంటే లారా వోల్వర్ట్. డిసెంబర్ 2025లో ఆమె ఏ జట్టు పై అనేక సెంచరీలు చేసిందంటే ఐర్లాండ్ మీద ఒక్క నెలలో 3 సెంచరీలు చేసింది. ఓకే, 3 సెంచరీలు చేసింది. లారా వోల్వర్డ్ డిసెంబర్ 2025కి ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నారు. ఆమె దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. షీ వాజ్ కెప్టెన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా టీమ్, ఫీమేల్ టీమ్. ఆమెకు 3 నెలల్లో 2 ICC అవార్డులు వచ్చాయి. అక్టోబర్ 2025లో కూడా ఈ అవార్డు ఈమెనే గెలిచారు. ఐర్లాండ్ తో జరిగిన T20 మ్యాచ్లో 115 పరుగులు చేశారు. వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ లో 124 పరుగులు మరియు అజేయంగా 100 పరుగులు సాధించారు. 1 మంత్ లో ఒకటి 115 పరుగులు చేసింది, 124, ఒకటి 100 సెంచరీస్. ఈమె అంతేకాకుండా అక్టోబర్ 2025లో కూడా ఈమెనే మంత్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డు అందుకున్నారు. ఓడిలో మొత్తం 255 పరుగులు, సగటు యావరేజ్ వచ్చేసి 127.50. ఈ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఫ్యాన్ ఓటింగ్ ప్లస్ నిపుణుల నిర్ణయం ద్వారా ఇస్తారు. ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఎట్లా ఇస్తారంటే ఫ్యాన్ ఓటింగ్ మరియు నిపుణుల నిర్ణయం ద్వారా. ఇంపార్టెంట్ ఎగ్జామ్ కీపర్ అవార్డు ICC ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరు గెలుచుకున్నారు డిసెంబర్ 2025 అంటే లారా వోల్వర్డ్. మంత్ వచ్చేసి డిసెంబర్ 2025, అక్టోబర్ లో కూడా ఈమెనే. విన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కమ్ కెప్టెన్ లారా వోల్వర్డ్. అపోనెంట్ టీం మీద ఏ టీం మీద గెలిచింది అంటే ఐర్లాండ్ 3 సెంచరీలు చేసింది ఒక్క నెలలో. ఈమె ఓడి యావరేజ్ వన్డే ఇంటర్నేషనల్ యావరేజ్ ఎంత 127.50. ఓడిలో మొత్తం 255 పరుగులు, 255 పరుగులు చేసింది. ఓకే, ఎర్లియర్ అవార్డు అక్టోబర్ 2025 మంత్ ఆఫ్ ద అవార్డు. ఓకే, హూ won ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఫర్ ద December 2025. She won ICC men's player for the month award for his performance in which series? డిసెంబర్ 2025కు ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? అతను ఎవరో కాదు, మిచెల్ స్టాక్. అతను ఏ సిరీస్ ప్రదర్శనకు ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నారు అంటే యాషెస్ సిరీస్. ఓకే, ఆప్షన్ సి. మిచెల్ స్టాక్ డిసెంబర్ 2025 ICC మెన్స్ ప్లేయర్. ఉమెన్స్ ప్లేయర్ వచ్చేసేమో లారా వోల్వర్డ్. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డిసెంబర్ అంటేనేమో మిచెల్ స్టాక్ అని గుర్తుపెట్టుకోండి. యాషెస్ సిరీస్ లో అతని అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన. ఈయన బౌలరు. పెర్త్ టెస్ట్ లో 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చూపించాడు. తర్వాత బ్రిస్బేన్ టెస్ట్ లో 8 వికెట్లు సాధించాడు. డిసెంబర్ నెలలో మాత్రమే 16 వికెట్లు తీశాడు యాషెస్ సిరీస్ గేమ్ లో. మొత్తం యాషెస్ సిరీస్ లో 31 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అయ్యాడు. ఓకే, మిచెల్ స్టాక్ వాన్ ద ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2025. ఈయన అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడంట యాషెస్ సిరీస్ లో. ఫస్ట్ పెర్త్ టెస్ట్ లో ఆయన 10 వికెట్స్ తీశాడు, ఇంగ్లాండ్ ని డామినేట్ చేశాడు. ఆ తర్వాత బ్రిస్బేన్ టెస్ట్ లో అదే విధంగా 8 వికెట్లు తీశాడు. ఒక్క డిసెంబర్ మంత్ లోనే 16 వికెట్లు తీశాడు. అక్రాస్ ఎంటైర్ యాషెస్ సిరీస్, మొత్తం ఎంటైర్ యాషెస్ సిరీస్ లో జరిగితే అలా 31 వికెట్లు ఈయననే తీశాడు. సో ఈయనకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 విల్ బి హెల్డ్ అట్ విచ్ ప్లేస్? ఇక్కడ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద భారత్ ఎలక్ట్రిసిటీ
సమ్మిట్ 2026 భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 యొక్క థీమ్ ఏమిటి? ఇది ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే యశోభూమి న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. దీని యొక్క థీమ్ ఏంటిదంటే ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 గ్లోబల్ పవర్ సెక్టర్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేసింది. అది బై ద యూనియన్ పవర్ మినిస్టర్ మనోహర్ లాల్. ఈ సమ్మిట్ హెల్డ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 19 మార్చి నుండి 22 మార్చ్ 2026లో యశోభూమి న్యూఢిల్లీలో జరుగుతుంది. 3 రోజులు అన్నట్టు. సో థీమ్ ఏంటిదంటే ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్. ఇది ఎక్కడ జరుగుతుంది? దీని థీమ్ ఏంటిది? మినిస్టర్ ఎవరు? గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ అండ్ కనెక్టింగ్ గ్లోబల్లీ. ఈ సమ్మిట్ దేన్ని ఫోకస్ చేస్తా అంటే క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రిడ్ రెసిలియన్స్, బ్యాటరీ స్టోరేజ్ అండ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్. It will host 25,000 plus participants, 500 exhibitors and 300 global speakers, making it one of the India's largest power sector events. భారత ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 అనేది ఒక గ్లోబల్ విద్యుత్ రంగ సమావేశం. ఇది మార్చి 19 నుండి 2026 తేదీలో యశోభూమి న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమ్మిట్ ను కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ప్రకటించారు. దీని థీమ్ ఏంటిదంటే వృద్ధికి, విద్యుత్తీకరణ, స్థిరత్వానికి శక్తినివ్వడం. ఈ థీము. ఈ సమావేశం శుభ్రమైన శక్తి, బ్యాటరీ నిల్వ, గ్రిడ్ భద్రత, గ్లోబల్ సహకారమైన దృష్టి పెడుతుంది అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఇండియా పోస్ట్ డెలివర్డ్ ఫస్ట్ ఎవర్ ONDC order on which date? ఇండియా పోస్ట్ డెలివర్డ్ ఫస్ట్ ఎవర్ ONDC ఆర్డర్ ఆన్ విచ్ డేట్ అంటే జనవరి 15, 2026. ఫస్ట్ ONDC ఆర్డర్ డెలివర్డ్ ఇండియా పోస్ట్ వాజ్ ప్లేస్డ్ బై విచ్ ఇనిషియేటివ్ అంటే ఫస్ట్ ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. ఫస్ట్ డెలివరీడ్ ఏమైంది? ఉద్యమ్ వెల్. భారత్ పోస్ట్ తన తొలి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ఆర్డర్ ను ఏ తేదీన డెలివరీ చేసింది అంటే 15వ తారీఖు 2020. ఇండియా పోస్ట్ ద్వారా డెలివరీ చేసిన తొలి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ఆర్డర్ ను ఏ సంస్థ ప్లేస్ చేసింది అంటే ఉదయం వెల్ అనేది ప్లేస్ చేసింది. ఓకే, ఇండియా పోస్ట్ హ్యాస్ ఎంటర్డ్ ద డిజిటల్ ఎరా డెలివరింగ్ ఇట్స్ ఫాస్ట్ ఎవర్ ONDC ఆర్డర్. ఇంతకుముందు మొన్న రీసెంట్ గా చెప్పుకున్నాం కదా, 24 to 48 అవర్స్ డెలివరీ సర్వీసెస్ పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేస్తుంది అని ఒక మినిస్టర్ కూడా దాన్ని ఎక్కడ అది గుర్తు రావట్లేదు కానీ ఒక మినిస్టర్ కూడా దీన్ని ఇనాగ్రేట్ చేశాడు. అండ్ ఆ పోస్ట్ ఆఫీస్ డెవలప్మెంట్ కోసం 1.2 crores ఇన్వెస్ట్మెంట్ కూడా ఇచ్చాడు. మీకు గుర్తుంటే దాన్ని కామెంట్లో పెట్టండి. నాకు 2-3 days బ్యాక్ ఏమో చెప్పాను, అది గుర్తు రావట్లేదు ప్రజెంట్. అది ఫార్మర్స్ కోసం అండ్ వాళ్ళకు ఫార్మర్స్ కోసం కొన్ని కష్టం అబ్బా, గుర్తు రావట్లేదు. ఎవరన్నా కామెంట్లో అది ఏ రోజు చెప్పానో నాకు కొంచెం ఐడియా లేదు, కామెంట్స్లలో చెప్పండి ప్లీజ్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ డెలివర్డ్ దిస్ ఆర్డర్ January 15, 2026, officially acting as a logistics service provider under the open network digital commerce. ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్డర్ ప్లేస్డ్ బై ఉద్యమ్ వెల్. ఎవరు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేశారంటే ఉద్యమ్ వెల్, విచ్ సపోర్ట్స్ రూరల్ ఎంటర్ప్రీనర్స్, ఆర్టిషన్స్ అండ్ స్మాల్ సెల్లర్స్. ఇండియా పోస్ట్ వర్కింగ్ ఆన్ ONDC త్రూ ద క్లిక్ అండ్ బుక్ మోడల్, విచ్ allows sellers to generate pickup requests digitally. Parcels are picked up from the seller's locations. Postage is collected at pickup and delivery is tracked end-to-end using technology. This move helps MSMEs and rural sellers reach nationwide markets using India Post huge last mile network. ఓకే, ఇది MSMEs కి, రూరల్ సెల్లర్స్ కి మంచి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. వాళ్ళు ఏదన్నా ప్రోడక్ట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మనం ఏదైనా ఆర్డర్ పెడితే డోర్ డెలివరీ సర్వీసెస్ ఉంటాయి కదా,
ఈ కార్ట్ కానీ మళ్ళీ పోతే ఇంకేమున్నాయి, డెలివరీ యాప్ దాని లెక్క పోస్ట్ ఆఫీస్ కూడా. అయితే ఇవి పెద్ద పెద్ద నగరాలలో టౌన్స్లలోనే ఉంటాయి కదా, కానీ పోస్ట్ ఆఫీస్ మామూలుగా చిన్న చిన్న కొన్ని విలేజెస్లలో కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఇది రూరల్ సెల్లర్స్ కూడా మంచి హెల్ప్ చేస్తుంది. వాళ్ళు ఏదన్నా ప్రోడక్ట్ ఆన్లైన్లో ప్లేస్ చేసినా లేదంటే ఏదన్నా కొరియర్ ద్వారా ఎక్కడికైనా వాళ్ళు వస్తువులు పంపించాలనుకున్నా కానీ ఇది హెల్ప్ అవుతుందని దీని మెయిన్ ఇంటెన్షన్. హ్యూజ్ లాస్ట్ మైల్ నెట్వర్క్. ఓకే, ONDC plays India's push together strengthen digital commerce and inclusive growth in India. భారత్ పోస్ట్ వన్ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ద్వారా తొలి ఆన్లైన్ ఆర్డర్ను డెలివరీ చేయడం ద్వారా డిజిటల్ యుగంలో ప్రవేశించింది. రీసెంట్గా 24 hours to 48 hours మ్యాక్సిమం అని పోస్ట్ ఆఫీస్ దాన్ని త్వరలో ఆన్లైన్ డెలివరీ స్టార్ట్ చేస్తుంది. ఇది ఎక్కువ ఫార్మర్స్కి అండ్ రీటైల్ సెల్లర్స్కి అనుకుంటా. మనం చెప్పిన, నాకు ఇది గుర్తు రావట్లేదు, ఎవరైనా ఇది గుర్తుంటే కామెంట్స్లో పెట్టండి ప్లీజ్. ఈ తొలిసారి డెలివరీ 2026 జనవరి 15న విజయవంతంగా పూర్తయింది. ఈ ఆర్డర్ జనవరి 13, 2026న బుక్ చేసి 2 రోజుల్లోనే డెలివరీ చేశారు. జనవరి 13న బుక్ చేశారు అండ్ 15న విజయవంతంగా పూర్తయిపోయింది. ONDC కింద భారత్ పోస్ట్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్గా పనిచేస్తుంది. పోస్ట్ ఆఫీసు లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్గా పనిచేస్తుందంట. అంటే ONDCలో ఉన్న విక్రేతలు ఇప్పుడు డెలివరీ కోసం భారత్ పోస్ట్ను ఎంచుకోవచ్చు. ఎవరైనా ప్రోడక్ట్స్ని సేల్ చేద్దాం అనుకుంటే ఆ సెల్లర్స్ ఇది వరకు చెప్పినా కదా, ఈ కార్ట్ కానీ ఇవన్నీ కాకుండా ఈ పోస్ట్ ఆఫీస్ని కూడా వాళ్ళు ఎంచుకోవచ్చు. సో వాళ్ళు 24 to 48 hours డోర్ డెలివరీ ఉంటారు కాబట్టి. అండ్ కంపేర్ టు ద ప్రైవేట్ ట్రావెల్స్ ఇందులో కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తక్కువ ఉంటుంది. బట్ ప్రైవేట్ ఇది ఎట్లా క్యారీ చేస్తారు, సేఫ్టీగా ప్రోడక్ట్స్ని తీసుకొస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ తొలి ఆర్డర్ను గ్రామీణ వ్యాపారులను ఆదుకునేందుకు ఉదయం వెల్ సంస్థ బుక్ చేసింది. భారత్ పోస్ట్ ప్రస్తుతం క్లిక్ అండ్ బుక్ మోడల్లో పనిచేస్తుంది. ఓకే, ఇది క్లిక్ అండ్ బుక్ మోడల్లో పనిచేస్తుందంట. ఈ మోడల్ ద్వారా విక్రేతలు తమ దగ్గర నుంచే ప్యాకేజీ పికప్ను డిజిటల్గా బుక్ చేయవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని హోమ్ ఇంటికి వచ్చే పికప్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేస్తారు ఎవరికి రిక్వైర్డ్. ఇది MSMEలకు, రైతులు మరియు చిన్న వ్యాపారులకు దేశవ్యాప్తంగా మార్కెట్లను చేరుకునే అవకాశాన్ని ఇస్తుంది. బెస్ట్ ఇది నా దృష్టిలో చూస్తే. ఇది గుడ్ ఐడియా అండ్ గుడ్ ఇంప్లిమెంటేషన్. ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరిగితే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. అండ్ ఇది ఒకవేళ వాళ్ళు కమాడిటీస్ని పర్ఫెక్ట్గా క్యారీ చేసి నీట్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా డెలివరీ చేస్తే ఇది ఇప్పుడున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గట్టి కాంపిటీషన్ ఇస్తుందని అర్థం. ఎందుకంటే అవి కూడా 24 to 48 days 48 hours డెలివరీ ఇస్తున్నాయి కాబట్టి ఇది కూడా 24 to 48 hours లో డెలివరీ ఇవ్వగలిగితే, ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ చేయగలిగితే ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంపిటీషన్ టు ద అదర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఓకే, I think that's all today. I think okay, that's all for today. Okay, మీరు నా ఛానల్ని, నా ఎక్స్ప్లెనేషన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.